మిత్రులకు నమస్కారం. ఈ మధ్య మంత్రి జనార్దన్ రెడ్డి నా గురించి, నా యొక్క వ్యక్తిత్వం గురించి చాలాసేపు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. నేను అభివృద్ధిని చూసి ఓరవలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నా యొక్క ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి నా యొక్క ఉనికి కోసం అయితే నేను ఎప్పుడో దాదాపు 35 సంవత్సరాల క్రితమే సర్పంచ్ గాను, సింగిల్ విండో ప్రెసిడెంట్ గాను, 94లో జెడ్పీటీసీ గాను, 2009లో మొదటిసారి ఎమ్మెల్యే గాను, 2019లో ఎమ్మెల్యే గాను ఉన్నాను. ఇప్పుడు ఎప్పటి నుంచో కాటసాని రామిరెడ్డి అంటే అందరికీ తెలుసు. మరి నా ఉనికి గురించి నేను ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. అదేవిధంగా అభివృద్ధిని చూసి ఓరవలేక ఆరోపణలు చేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ఏం చేసినాను నీ అభివృద్ధి? 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాం. మరి 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు కేవలం డబ్బా రేకులు తప్ప ఎక్కడైనా ఒక హాస్పిటల్ కానీ, ఒక సచివాలయం కానీ, ఒక ఆర్బీకే సెంటర్లు కానీ, ఎక్కడైనా కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేసినావా అంటే చెప్పండి. నేను చెప్పేదానికి ఈరోజు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ కట్టించినాను, నేను గర్వంగా చెప్పుకోగలను. అదేవిధంగా జిఎం ట్యాక్స్ నుంచి ఊరి బయట వరకు మరి సెంట్రల్ లైటింగ్తో మరి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా కోయిలగుట్టలో చేసినాను. ఏ గ్రామంలో చూసినా నేను మరి ఊరిలోకి పోయిన వెంటనే సచివాలయాలు కనపడతాయి, హాస్పిటల్ కనపడతా ఉన్నాయి. అన్ని మండల కేంద్రాల్లో మరి 50 బెడెడ్ హాస్పిటల్ కట్టేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి శాశ్వత మంచినీటి పథకం, ప్రతి గ్రామంలో పైప్ లైన్లు అయితేనేమి, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు అయితేనేమి అన్నీ కూడా నా టైంలోనే పూర్తి చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాలు కరోనా పోయినా మిగతా ఉన్న 3 సంవత్సరాల్లోనే నేను ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. మరి మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? విధ్వంసం చేస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామంలో చూసినా విధ్వంసం తప్ప మీరు చేసిన అభివృద్ధి అంటూ ఏదీ లేదు. ప్రతి గ్రామంలోనూ ఒక విధ్వంసం కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏదైనా కూడా నేను ఒక మంచి కార్యక్రమం చేసి ఎన్నకల్లో నీ సొంత గ్రామంలో నువ్వు ఊర్లోకి పోతానే కనపడతాయి సచివాలయాలు. అదేవిధంగా మీ బస్టాండ్ దగ్గరలోనే నేను ఆ గ్రామానికి చల్లని నీరు ఇవ్వాలి, మంచి మినరల్ వాటర్ ప్లాంట్ కట్టిస్తే నా యొక్క ఫోటోలకు రంగులు వేసి నీ యొక్క కటౌట్ నువ్వు పెట్టుకుంటావు. అదేవిధంగా పాత బస్ స్టాండ్లో నేను మినరల్ వాటర్ ప్లాంట్ వేస్తే దాన్ని పడగొట్టిస్తావు. అదేవిధంగా ఇంకా ఇక్కడ అవుకుమేట దగ్గర మినరల్ వాటర్ ప్లాంట్ వేస్తే అది కూడా పనికి రాకుండా చేస్తావు. ఏది చేసినా కూడా విధ్వంసం. అదేవిధంగా పేదవాళ్ళు పట్టాలు అక్కడ వాళ్ళు ఏదో బంకులు పెట్టుకొని వాళ్ళు జీవనం చేస్తూ ఉంటే మరి రోడ్డు వెడల్పు పేరుతో ఆ యొక్క బంకులన్నీ, పాత బస్ స్టాండ్లో ఉన్న బంకులన్నీ కూల్చుతావు. మరి అదేవిధంగా ఎక్కడ వెళ్ళినా కూడా ఏదైనా అడ్డం ఉందని చెప్పి దాన్ని కూల్చేయడం. మరి అంటే మరి నీ ఇంటి దగ్గర ఉంది, నీ ఇంటి దగ్గర ఎంఐ డివిజన్ ఆఫీస్ ఉంది. ఎంఐ డివిజన్ ఆఫీసు కూల్చేస్తవి, అక్కడ ఉన్న చెట్టును కూల్చేస్తవి. మరి నీ ఇల్లు కూడా రోడ్డుకు మరి అడ్డంగా ఉంది, ఎవరు అడిగినా చెప్తారు.
మరి నీ ఇంటిని కూల్చకుండా ఎదుట ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీస్ని కూలుస్తా ఉన్నవే. అంటే నీకు ఒక చట్టము, ప్రజలకు ఒక చట్టము, పేదవాళ్ళకు ఒక చట్టము, ఇవన్నీ ఉంటాయా? ఏం మాట్లాడుతా ఉన్నావు? ఈరోజు నేను కట్టించినటువంటి ఎంపీడీఓ ఆఫీస్కు, అదేవిధంగా నేను కట్టించినటువంటి హాస్పిటల్స్కు ఎక్కడ చూసినా కూడా నా ఫోటోలు కనపడకుండా పేపర్ అతికిస్తావు. పేపర్ అతికించేటప్పుడు గవర్నమెంట్ ఏదన్నా కూడా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ యొక్క పేపర్లు అతికేయడం, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పేపర్లు తీసేయడం జరుగుతుంది. నేను ఏనాడైనా కూడా నీ ఫోటోలకు కానీ, నీ యొక్క నేమ్ బోర్డులకు కానీ, నీ శిలాఫలకాలకు కానీ నేను ఎక్కడైనా కూడా చిన్న పేపర్ కూడా ఏమన్నా అతికించినాను? ఏదో 1-2 చోట్ల అక్కడ పలగొట్టినారంటే కూడా నేనే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన. ఎవరైనా కూడా ఆ యొక్క బీసీ జనార్దన్ రెడ్డికి సంబంధించిన శిలాఫలకాలు ఎవరైనా దోషం చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి, డైరెక్ట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన. అది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా అది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఆ రోజుల్లోనే స్టేట్మెంట్ ఇచ్చిన. కావాలంటే చదువుకో. అదేవిధంగా బనగానపల్లి ఇంటి స్థలాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. బనగానపల్లి ఇంటి స్థలాల గురించి నేను ఈ 4/3/2020లో చూసుకో, నీకు కావాలంటే పేపర్ పంపిస్తా. 4/3/2020లో కలెక్టర్ గారికి పేదలందరికీ ఇల్లు నవరత్నాలు అనే ప్రోగ్రాం ద్వారా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో ఆ రోజుల్లోనే దాదాపు 65 ఎకరాల 11 సెంట్లు బాణముక్కల ప్రాంతంలో సేకరించి వాళ్ళందరికీ కూడా జీవో నంబర్ 510 ఇవన్నీ కూడా నేను ఆ రోజుల్లో సేకరించి దాదాపు ఎస్ఆర్టీసీ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్కు స్వాధీనం చేయడం జరిగింది. ఈ నవరత్నాలు అనే ప్రోగ్రాంలో పట్టాలు ఇచ్చేదానికి. మరి ఆ తర్వాత నువ్వేం చేసినావు? కోర్టుకు పోయినావు. ఈ ప్రాంతం అంతా మరి ఎస్ఆర్బిసి కెనాల్ పోతా ఉంది, ఈ ప్రాంతం అంతా కూడా కెనాల్ దిగితే మునిగిపోతుంది, మరి ఇక్కడ నివాస యోగ్యమైన ప్రాంతం కాదు అని చెప్పి మేము ఏదైతే 65 ఎకరాల 11 సెంట్లు జీవో నంబర్ 510 ద్వారా ఏదైతే కలెక్టర్ గారికి రెజ్యూమ్ చేసినామో ఆ యొక్క ల్యాండ్ను మీద నువ్వే కోర్టుకు పోయినావు. కోర్టు ఆర్డర్ కూడా ఉంది. మరి కోర్టు పోయిన తర్వాత కోర్టులో స్టే రావడం జరిగింది. స్టే వచ్చిన తర్వాత నేను చాలా ప్రయత్నాలు చేసినాం కోర్టులో. ఎందుకంటే ఒకసారి కోర్టులో కేసు వేసిన తర్వాత ఆ కోర్టులో మరి ఆ పూర్తిగా అది కోర్టులో స్టే వచ్చిన తర్వాత అది వికెట్ అయ్యేంత వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ నివాసానికి ఏదైనా పట్టాలు ఇవ్వాలని కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా వరకు పోరాడినాం. ఇక్కడే కాదు, దాదాపు అమరావతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తే అక్కడ కూడా మీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకొని కోర్టుకు వేసి స్టే తేవడం జరిగింది. అక్కడ కూడా పట్టాలు ఇవ్వలేకపోయినారు. ఇచ్చిన పట్టాలను కూడా మరి ఈ రోజు వరకు కూడా అక్కడ ఇల్లు కట్టలేకపోయినారు, ఎందుకంటే కోర్టు స్టే కారణంగా. అదేవిధంగా నువ్వేం చెప్పినావు? నేను గెలిచిన వెంటనే నా సొంత ఖర్చులతో ప్లే చెప్పిన. నా తల్లి తండ్రుల సాక్షిగా, నా జన్మనిచ్చిన తండ్రి సాక్షిగా ఎన్ని కోట్ల రూపాయలైనా పెట్టి స్థలాలు కొని నీకు నేను ఇస్తానని చెప్పి ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నాను. నా తల్లిదండ్రుల సాక్షిగా ఆ విధంగా ఆయన తల్లిదండ్రుల సాక్షిగా నేను కొని ఇస్తాను అని చెప్పడం జరిగింది. మరి అంతేకాదు, నువ్వు 30 కోట్లు, నేను 30 కోట్లు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. అయ్యా మీరు మరి ఇన్ని వేల మందికి మరి స్టేట్లో పట్టాలు ఇస్తా ఉన్నారు, మరి దాదాపు ఒక 60 కోట్లు ఖర్చు పెట్టి మీరు కొని చేయొచ్చు కదా, ఆ కొట్టుకుపోయే స్థలాలు అక్కడెందుకు పట్టాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఏం చెప్తావు నువ్వు? అది రిప్లై చేయమని. ఊర్లు అంటున్నావు, మళ్ళా ఊర్లు అంటే ఏ విధంగా ఉండాలో మీరు చూడండి.
ఎందుకు మీరు ఇన్ని కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ఇస్తే బనగానిపల్లె పట్టణానికి సంబంధించి ఒక్క 60 కోట్లు ఇప్పిలేవన్నా? నీ పేరు పెట్టుకుంటాం, జగనన్న పేరు పెడతాం, జగనన్న నగర్ అని పెడతాం, జగనన్న గ్రామం అని పెడతాం. నేను పాలాభిషేకం చేస్తా జగనన్నకు, ఆ జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చేస్తా. మళ్ళా ఇయ్యండి మీరు 60 కోట్ల రూపాయలు. అంత దూరం ఎందుకు? ఇక్కడే పాలాభిషేకం చేస్తాను, మరి 60 కోట్లు నువ్వు ఎందుకు ఇవ్వలేవు అని చెప్పి ఆయన మా ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. సార్ మంచిదే, కాకపోతే మరి ఈరోజు దాదాపు నేను సేకరించినటువంటి 65 ఎకరాల పొలం నేను ఆ రోజుల్లో ఇప్పించినటువంటి జీవో, అదే 510 జీవో ప్రకారమే ఈరోజు మళ్ళీ అదే స్థలంలో మీరు పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు దేవుని మాన్యానికి సంబంధించి, వెంకటేశ్వర స్వామి మాన్యానికి సంబంధించి ఈ మధ్య వెంకటేశ్వర స్వామి మాన్య కూడా నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. మేమేం చెప్తా ఉన్నాం, వెంకటేశ్వర స్వామి మాన్యానికి సంబంధించి నువ్వు ఈ వెంకటేశ్వర స్వామి మాన్యానికి సంబంధించి ఈ యొక్క ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమికి బదులు వెంకటేశ్వర స్వామి మాన్యము పట్టాలు ఇవ్వాలంట. ఆ వెంకటేశ్వర స్వామికి ఈ యొక్క కొత్తపేటలో సంబంధించి 85 ఎకరాల 63 సెంట్లు పేదవాళ్లకు ఎప్పుడు రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలు క్యాన్సిల్ చేసి దాదాపు 85 ఎకరాల 63 సెంట్లు క్యాన్సిల్ చేసి ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక లెటర్ ఇస్తాడు. మరి దానికి సంబంధించి వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి మాన్యానికి బదులుగా ఈ పొలం తీసుకోవాలని చెప్పి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడన్నా న్యాయమా? మరి నువ్వేం చెప్పినావు గతంలో? నేనే కొనిస్తాను అవసరమైతే అని చెప్పినావు. మరి ఈరోజు అవసరం ఉంది, మరి ఈ పేదవాళ్ళ జోలికి ఎందుకు పోతా ఉన్నావు? ఈ 85 ఎకరాల 60 సెంట్లు జోలికి ఎందుకు పోతా ఉన్నావు నువ్వు? నీకు తెలియదా ఇది పేదవాళ్ళు అని చెప్పి? ఆ రోజు నీకు ఓటేయలేదా? ఈ పేదవాళ్ళందరూ నీకు ఓటేసినారు కదా, నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు, మంత్రి అయినావు కదా ఈ పేదవాళ్ళ సహకారంతోనే. మర్చిపోయినావా? ఈరోజు మళ్ళీ చెప్తాడు, నేను కలెక్టర్ గారికి లోతట్టు ప్రాంతాలు మినహాయించి మిగతాది పట్టాలు ఇవ్వమని చెప్పినాను అని చెప్పి కలెక్టర్ గారిని రెస్పాండెంట్ చేసి నువ్వే కోర్టుకు వేస్తావు. మరి కలెక్టర్ గారు కోర్టులో ఉన్న ఒక వివాదాన్ని కలెక్టర్ గారు చెప్తే పట్టాలు ఎట్టిస్తారు? కోర్టులో ఎవరైతే కోర్టుకు వేసినారో ఆ కోర్టుకు వేసిన వ్యక్తి మేము విత్డ్రా చేస్తున్నాము ఈ కేసుకు సంబంధించి అని చెప్పి ఒక అఫిడవిట్ ఏదన్నా కూడా అక్కడ ఇస్తే, కోర్టులో విత్డ్రా లెటర్ ఏదన్నా ఇస్తే, పిటిషన్ వేస్తే అప్పుడు కోర్టులో విత్డ్రా అయిపోతుంది. నువ్వు కలెక్టర్ చెప్పినాను, జాయింట్ కలెక్టర్ చెప్పినాను, కాటసాని రామిరెడ్డికి చేత కాలేదు అంటే కోర్టులో ఉన్న ఒక ఇష్యూను కలెక్టరో లేకుంటే ఆ రోజుల్లో నేను ఎవరు కూడా దాని పరిష్కారం చేయలేం. అది కోర్టు పరిధిలో ఉంది, కోర్టులోనే విత్డ్రా చేయాలా. అది చేయడు. అది చేయకుండా డ్రామా ప్లే చేసి కేవలం ఏదైనా కూడా మళ్ళీ అది మా మీదకే తోసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది ముస్లిం పేదలు మరి ఈరోజు బనగానపల్లె టౌన్లో ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వాళ్ళు గతంలో నా దగ్గరికి కూడా చాలాసార్లు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి అన్న ఇక్కడ మనకు మసీదు ఉంది, అదే విధంగా ఇక్కడ ఈద్గా కూడా మనం కట్టించుకుంటాము, అందరం ఇక్కడ ఏదైనా ప్రేర్ చేసుకుంటానంటే సరే నేను కూడా గతంలో, ఎందుకంటే నా టైంలో కాదు, అప్పుడు విషన్మియా అని ఒక రిటైర్డ్ ఎస్ఆర్బిసి ఎస్సీ గారు ఉన్నారు కాబట్టి అది కామన్ సైట్ లోనే గతంలో అక్కడ ఈ యొక్క ఈద్గా కానీ లేకుంటే మసీద్ కానీ ఇవన్నీ కూడా నిర్మించినారు కాబట్టి నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు, కట్టుకోండి అని చెప్పి చెప్పినాం. ఆ తర్వాత ఎప్పుడో మసీద్ కట్టినారు, ఎప్పుడో ఈద్గా కట్టినారు, దాన్ని రాత్రే కూల్చేస్తాం. మళ్ళీ పొద్దున మేము ఏదో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ప్రజలకు వివరించడానికి మేము పోతే ఆ యొక్క నన్ను అరెస్ట్ చేపిస్తారు, హౌస్ అరెస్ట్ అని చెప్పి చేపిస్తారు. ఎందుకు భయపడతా ఉన్నావు? నేను అక్కడికి పోయి వాస్తవాలు తెలియజేస్తానని భయపడతా ఉన్నావా? అంటే నీ నీచ రాజకీయం బయటపడుతుంది, మళ్ళీ ముస్లింలు ఎక్కడ దూరం అయిపోతారని చెప్పి భయపడతా ఉన్నావా? మరి ఇంత భయం ఉండేవానివి
రాత్రికి రాత్రి కొట్టేస్తావు, మళ్ళీ పొద్దున మాట మారుస్తావు. ఊసరు వెళ్ళి రంగులు మార్చినట్టుగా నువ్వు మాట మారుస్తా ఉన్నావు. మరి ఈ విధంగా ప్రజలకు ప్రతిదీ ఏది చెప్పినా కూడా ప్రతిదీ మోసంతో కూడినది చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు కోర్టులో మరి మేము ఎన్నికల సమయం మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత కోర్టులో కేసు కూడా మాకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఎందుకంటే మా పార్టీ అధికారంలోకి రాకపోవడం, మేము ఓడిపోవడం, మరి ఆ పట్టాలు ఇవ్వలేకపోయినాం. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు ఏదైనా కూడా నీతి నిజాయితీ మర్యాద ఎక్కడైనా ఉంటే నువ్వు ఈ పేదవాళ్ళ జోలికి ఎందుకు వస్తా ఉన్నావు? ఏదన్నా నువ్వు చెప్పావు నేను కొనిచ్చైనా ఇస్తానని చెప్పినావు కాబట్టి ఈ యొక్క కొత్తపేట రైతుల గురించి, కొత్తపేట రైతులు 85 ఎకరాలు నీకేం అవసరం ఉంది? ఈ యొక్క పొలాలు ఎప్పుడో వాళ్ళ పాపం పంటలు పండించుకొని బోర్లు వేసుకొని కరెంటు తెచ్చుకొని వాళ్ళు జీవనం సాగిస్తా ఉంటే వాళ్ళ భూములు గుంజుకోనికి ప్రయత్నం చేస్తావా? నీ యొక్క నీచ రాజకీయం ఇప్పుడు ఇక్కడే బయటపడతా ఉంది. ఈరోజు దేవాదాయ శాఖకు సంబంధించి చాలా వరకు భాస్కరయ్య సాక్షాత్తు మరి 308 సర్వే నంబర్లో పలుకూరు సర్వే నంబర్లో ఇట్లా మైనింగ్ చేస్తా ఉన్నారు. నీ యొక్క అనుచరులు, నీ యొక్క లీడర్లు దీన్ని కాపాడండి అని చెప్పి ఆయన ఒక రిప్రజెంటేషన్ నీకు ఇవ్వడం జరిగింది. ఇస్తే దాని మీద నువ్వే ఎండార్స్ చేస్తావు. డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ నంద్యాల అని చెప్పి నువ్వే ఎండార్స్ చేసి పంపిస్తావు. మరి ఇంతవరకు ఏమైనా చర్యలు తీసుకున్నావా? ఈ రోజు వరకు కూడా మైనింగ్ చేస్తా ఉన్నావు. ఎన్నోసార్లు టీవీల్లోనూ ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా స్వయంగా వెళ్ళి మీరు కూడా పరిశీలించడం జరిగింది. కనీసం దేవుడు అంటే ఒక భయం లేదు, దేవుడు అంటే ఒక భక్తి లేదు. దేవుని మాన్యాల్లో అక్రమంగా మైనింగ్ చేస్తా ఉన్నా కూడా కళ్ళ పెగించి చూస్తా ఉన్నాం. మరి అదేవిధంగా పలుకూరు రామకృష్ణాపురం రోడ్డు ఉంది, జిల్లా పరిషత్ రోడ్డు. ఈరోజు జిల్లా పరిషత్ రోడ్డునే తవ్వేస్తా ఉన్నారు. రోడ్డే లేదు, రోడ్డునే తవ్వేస్తా ఉన్నారు. మనం ఏం చేస్తే మాకు అడ్డం లేదు, మా ప్రభుత్వం కింద మాది పైన మాది. ఈ విధంగా అక్రమాలు చేస్తా ఉన్నా కూడా కళ్ళప్పిచ్చి వాటాలు తీసుకుంటూ నీ యొక్క కమిషన్ల కోసం నువ్వు చేస్తా ఉన్నావు. మరి అదేవిధంగా ఈయన చెప్తా ఉన్నాడు, నేను సిఎస్ఆర్ ఫండ్ కింద ఈ యొక్క కొంతమంది వ్యక్తుల దగ్గర వసూలు చేసినాను అని చెప్పి. ఈ యొక్క బనగానపల్లి టౌన్లో ఉన్న వ్యక్తులు ఆర్థిక పరిస్థితి గురించి సుబ్బయ్య కానీ, విజయుడు కానీ, వాళ్ళ బాబా వెంకటేశ్వర్లు కానీ, అదేవిధంగా మధుసేన్ కానీ, అదేవిధంగా బెల్లం శ్రీనివాసులు కానీ, ఇంకా ఈ క్రషర్ ఓనర్లు కానీ ఎవరు కూడా వీళ్ళేం బిల్గేట్స్ కాదు, అదేవిధంగా పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా కాదు. ఎవరైనా కూడా సిఎస్ఆర్ ఫండ్లు ఇవ్వాలి అంటే కోట్లాది రూపాయల పరిశ్రమలు పెట్టి ఒక పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్లకు వచ్చిన 3 years లో వచ్చినటువంటి ఏదో ఆదాయంలో ఒక 2% సిఎస్ఆర్ ఫండ్ ఇస్తారు. ఈరోజు నువ్వు వాళ్ళ యొక్క తాలిబొట్లు అమ్మించి వాళ్ళ భార్య పిల్లలు గొడవను గోడాడుతున్నా కూడా వినకుండా వాళ్ళ ఇల్లు కూలుస్తాం, వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ యొక్క విజయుడైతే వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ అమ్మ ముసలోళ్ళు 3 రోజులు కరెంటు లేకుండా పెట్టి వాళ్ళకు నానా హింస పెట్టి వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తావు. మళ్ళీ ఏం మాట్లాడతావు? సిగ్గు లేకుండా సిఎస్ఆర్ ఫండ్ అని మాట్లాడతావా? ఈ సిఎస్ఆర్ ఫండ్ అది నేను అకౌంట్లో వేసినానని చెప్పి చెప్తా ఉన్నాం. మరి అకౌంట్లో వేస్తే మరి అకౌంట్లో వేసిన డబ్బు మళ్ళీ తీసుకునే దానికి నీ అధికారులే కదా పనిచేస్తుంటది ఇక్కడ. మరి అదే అధికారులు నీకు మార్చి మళ్ళీ ఇస్తారు, తీసుకుంటావు. ఈ చేత తినేది ఈ చేత తింటావు. అంటే ఏం తేడా ఉంది దాంట్లో? చాలా చోట్ల ఎక్కడ చూసినా నీ కమిషన్లు, మరి ఎక్కడ నీ గురించి ఎక్కడ చూసినా కూడా ఆఖరకు పొగాకు రైతులు కూడా నీ గురించి నీచంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక పొగాకు బెయిల్కు 2000 వసూలు చేస్తావా? అది కూడా సిఎస్ఆర్ ఫండేనా? పొగాకు రైతులతో 2000 బెయిల్కు, ఒక్కొక్క బెయిల్కు 2000 రూపాయలు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఒక్కొక్క పొగాకు బెయిల్కు 16,000 నుంచి 18,000 రూపాయలు. ఏదైనా పనికిరాని నుసింటే కూడా తీసుకొని పోతే కూడా రేట్ వేసినారు 12,000, 13,000 కూడా. మంచి పొగాకు అయితే 18,000 రేటు. ఈరోజు రైతులు ఏడుస్తా ఉన్నారు. పోతే అక్కడ తీసుకుపోతే సిఆర్ చేయడం,
ఏదన్నా అంటే ఏమయ్యా ఇట్లా చేస్తున్నారు మీరు, ఈ యొక్క పొగాకు సంబంధించిన మీరే నారిస్తారు, మీరే పొగాకు తీసుకొని వస్తే ఇక్కడ కొనకుండా ఎక్కడో ప్రకాశం జిల్లాకు తీసుకుపోయి కొనాలంటే రైతులు ఎంత ఇబ్బందులు ఉంటాయని చెప్పి వాళ్ళకి చెప్తే, లేదు సార్ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. ఈరోజు రైతులే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క పొగాకు వేలకు 2,000 రూపాయలకు మంత్రి గారికి కమిషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు. నేను చెప్పే విషయం కాదు, ఎవరినైనా అడగని చెప్తారు. జనార్దన్ రెడ్డి మొదటి నుంచి కూడా కమిషన్లు అంటే ఈరోజు ఆయన ఈ నియోజకవర్గం దాటి జిల్లా దాటి రాష్ట్రానికి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఎక్కడైనా కూడా రోడ్లు నాణ్యతమైన రోడ్లు వేస్తే మరి వాళ్ళు నీకు కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఈరోజు నాణ్యత ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించకుండా ఈరోజు నువ్వు వేసిన రోడ్లు ఒకసారి చూడండి, చూపి. నమస్కారం అండి. కాకినాడ జిల్లా పచ్చిపేట మండలం అండి. ఇక్కడ లోకల్ మెడిసిన్తో ఒక గ్రామం ఉందండి. మెడిసిన్తో నుంచి ఉలుగోలుకి ఇలాగ మనకి కార్ రోడ్ ప్యాస్ అయిందండి. పోసి ఇన్నో లేదో ఒక్కసారి చూడండి, ఇది ఇలా చూడండి, ఇలా చూడండి. ఇదిగో ఏం కాదండి, పైన 2 చిన్న పోత అండి, అంగుళం కూడా ఉండదండి. ఇది జస్ట్ అలా పెంకులు అలా చేసుకుంటూ పోయింది. ఇది ఒకసారి చూడండి, అలా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇది జస్ట్ 10 రోజులు కూడా పోసి ఉంటారండి ఈ రోడ్డు. ఎక్కడ నాణ్యత ప్రమాణం పాటిస్తా ఉన్నావు? ఆ టీవీలో అర్థం కావడం లేదా? కనపడతా ఉంది కదా నీ యొక్క నాణ్యత ప్రమాణాలు, నీ యొక్క కమిషన్ల కోసం, నీ యొక్క ఆదాయాల కోసం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి, ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గంలో. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు కోయిలకుంట రోడ్డు ఉంది, అదేవిధంగా నంద్యాల రోడ్డు ఉంది. మీరు రోజు చూస్తా ఉన్నారు. ఆ రోడ్డు ఇంతవరకు చెక్కు చెదరలే. బాగున్న రోడ్డు కూడా గీకేసి మళ్ళీ తారేయడు. అంటే కేవలం నీ యొక్క ప్రెషర్లోని మెటీరియల్ పోయేదానికి, కేవలం నీ యొక్క కమిషన్ల కోసం, నీ ప్లాంట్ వర్క్ ఉండాలి కాబట్టి నీ కమిషన్ల కోసం, నీ యొక్క ఆదాయం కోసం బాగుండే రోడ్లను కూడా తవ్వేస్తా ఉన్నాం. ఇప్పుడు బాగాలేని రోడ్లు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. R&B రోడ్లే ఉన్నాయి, దాని జోలికి పోడు. బాగున్న రోడ్లు అయితే ఇంకా కమిషన్ ఎక్కువ వస్తుంది, ఇంకా ఆదాయం వస్తుంది అని చెప్పి నువ్వు ఈరోజు బాగుండే రోడ్లను కూడా తవ్వేసి చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. బనగానపల్లి నియోజకవర్గంలో ఇసుక గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 375 రూపాయలు ఒక టన్నుకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి ఇక్కడ ఒక టన్ను ఇసుక ఇక్కడికి ఎవరైనా కూడా, అది తాడిపత్రి నుంచి వచ్చేవాళ్ళు, బనగానపల్లి వాళ్ళు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చి లారీల ద్వారా, టిప్పర్ల ద్వారా, అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకొచ్చి ఫ్రీగా ఎవరి కొద్ది వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. ఈరోజు ఒక్క ట్రాక్టర్ ఎవరైనా కూడా బయట వ్యక్తులు రాణిస్తా ఉన్నావా? నువ్వు చుట్టూ చెక్ పోస్ట్ పెట్టినావు, నీ యొక్క ప్రైవేట్ సైన్యాన్ని పెట్టినావు, పోలీసులను. ఏదైనా ఒక ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ సొంతంగా పేరుకేమో చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక అని చెప్తారు. ఎక్కడ ఉచిత ఇసుక ఉంది? ఈరోజు నువ్వే చెప్తా ఉన్నావు 770 రూపాయలకు నేను అమ్ముతా ఉన్నాను అని చెప్పి. మరి ఆ రోజుల్లో 375 రూపాయలకు ఆడ ప్రభుత్వానికి చెల్లించి, మరి గతంలో నీకంటే తక్కువగా ఈరోజు ఇసుక దొరికేది చౌకగా. ఈరోజు ఇంకా ఎక్కువగా కూడా పెడతా ఉంటే ఆ డబ్బులు ఎవరి జోబులోకి పోతా ఉన్నాయి? నీ జోబులోకి పోతా ఉన్నాయి. ఈరోజు బియ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. బియ్యం ఈ నియోజకవర్గంలో తెలియదా? ప్రజలు ఎవరినైనా పిల్లోని అడిగినా చెప్తారు, ఇది జనార్దన్ రెడ్డి వ్యాపారం చేస్తున్నాడు, జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, మొత్తం బియ్యం అంతా కూడా ఆయన దోచుకుంటా ఉన్నాడు, మొత్తం కృష్ణపట్నమో లేకుంటే మిగతా కోట్లకు తోలిచ్చి వాటి ద్వారా డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. అదే ఇంకా అది జగమెరిగిన సత్యం, నేను చెప్పేది కాదు. ఎవరై ఈ పిల్లోని అడిగినా ఈ యొక్క ఈ నియోజకవర్గంలో బియ్యం వ్యాపారం ఎవరు చేస్తా ఉన్నా అంటే జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులే చేస్తా ఉన్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా గ్రావెల్ ఉంది. గ్రావెల్ దాదాపు 1000 నుంచి 1200 రూపాయలు ఒక టిప్పర్కు వసూలు చేసేవాడు. అదేవిధంగా ఈరోజు మెటల్ ఉంది. ఆ మెటల్కి సంబంధించి నువ్వు చెప్తా ఉన్నావు నేను కోట్లాది రూపాయలు రాయల్టీ కట్టినానని చెప్పి. నువ్వు ఎప్పుడు నువ్వు ప్రెషర్ వేసినావు, ఎప్పుడు ఆర్ట్మిక్స్ ప్లాంట్ వేసినావు, నువ్వు ఎప్పుడు లీజు తీసుకున్నావు, ఎప్పుడు డబ్బులు కట్టినావు? మరి ఆ వివరాలు నాకు వాట్సాప్ ద్వారా పంపిస్తా ఉన్నావు. ఎందుకు పంపించలేకుండా, ఎందుకు భయపడతా ఉన్నావు, ఎందుకు పంపించలేకుండా ఉన్నావు? నువ్వు నీ లీజ్ ఎప్పుడు వచ్చింది నీకు?
నువ్వు వేసి ఎన్నాళ్ళు అయింది? ఎన్నాళ్ళు దొంగతనంగా రాయల్టీ లేకుండా అక్రమంగా ఆ యొక్క స్కూలుకు సమీపంలో ఈరోజు బ్లాస్టింగ్ చేస్తే ఆ పిల్లలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఆ యొక్క మోడల్ స్కూల్కి సంబంధించిన పిల్లలు ఏదైనా బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా శబ్దాలు, విపరీతమైన శబ్దం, కిటికీలు, అద్దాలు, డోర్లు అన్ని పగిలిపోతా ఉన్నాయి. మరి అదే విధంగా నువ్వు చేయని దోపిడీ అంటే ఏదైనా ఉందా ఈ నియోజకవర్గంలో? ఇసుక చేస్తా ఉన్నావు, మట్టి చేస్తా ఉన్నావు. మరి మీ చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మేము పరిశ్రమలు చేస్తాము అని చెప్పి. మరి అదే విధంగా పవర్ గ్రిడ్ ఉంది. ఆ పవర్ గ్రిడ్కి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్ ఒక వర్క్ వస్తే పవర్ గ్రిడ్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకు సంబంధించిన టిప్పర్లు, అదేవిధంగా ప్రొక్లైన్లు, బ్లాస్టింగ్ సంబంధించిన మిషన్లు అన్నీ తీసుకొచ్చి స్టేషన్ కాడ పెట్టిస్తావు. నెల రోజులు పులింగుల పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు మేమేదైనా కూడా దానికి సంబంధించిన రాయల్టీలు కానీ అన్ని గవర్నమెంట్ ద్వారా ఏదో కట్టాలో అన్ని కూడా కట్టినప్పటికీ కూడా, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్లో వాటికి సంబంధించిన పెనాల్టీ ఏదైనా కట్టినప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు రిలీజ్ చేయరు. మినిస్టర్ చెప్తేనే చేస్తాం, లేకుంటే లేదు. అదేవిధంగా ఈరోజు ఆల్ట్రాటెక్ సిమెంట్ కానీ, మహా సిమెంట్ కానీ, అదేవిధంగా రామ్కో సిమెంట్కి సంబంధించిన కానీ అక్కడ ఏదైనా ఫ్రీగా ప్రతి లారీ ఓనరు 10 మంది బతికేవాళ్ళు, టిప్పర్లు కానీ, లారీ ఓనర్లు కానీ, ఏదైనా మెటీరియల్ కానీ, కాంట్రాక్టర్లు కానీ, చిన్న చిన్న కాంట్రాక్టర్ కానీ, జీప్లో, ట్రాక్టర్లో, ట్యాంకర్లో ఏదో పెట్టుకుని అందరూ బతికేవాళ్ళు. మేము ఏ పార్టీని ఇబ్బంది పెట్టలే. అన్ని పార్టీల వాళ్ళు దాంట్లో ఉండేవి. ఈరోజు మొత్తం అన్ని కూడా తీసేసి కేవలం నీకు కమిషన్లు ఇచ్చేదానికి, నీకు మూటలు మోసే వాళ్లకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నీచ సంస్కృతి ఇంకా ఏ విధంగా ఉందంటే, ఈరోజు గ్రామ పంచాయతీకి సంబంధించి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ వేలాలు కూడా ఎప్పటి నుంచో వేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు బనగానపల్లిలో మరి ఇంతవరకు వేలాలు లేవు. అవుకులో వేలాలు వేసిన దాన్ని కూడా మరి దాన్ని కూడా ఆ డబ్బులు కూడా వాడుకునే పరిస్థితి. అదేవిధంగా మీ అనుచరుడు ఉన్నాడు ఒక ఆయన, రామేశ్వర రెడ్డి అని చెప్పి, పులింగుల మండలానికి సంబంధించి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలోని అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ కొట్టించుకుంటాడు డబ్బులు. ఒక నయా సింగిల్ నయా పైసా కూడా పని చేయకుండా ఆ యొక్క గ్రామ పంచాయతీ ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి రామాంజనేయులు అని చెప్పి, ఆ రామాంజనేయుల అకౌంట్ నుంచి ఆ యొక్క గ్రామ పంచాయతీ నుంచి ఓటీపీ నంబర్ తెప్పించుకొని అన్యాయంగా ఒక మోటార్ కానీ, ఒక బల్బు కానీ ఏది కూడా వేయకుండానే అదే రామేశ్వర రెడ్డికి పంచాయతీ బోర్డు ఎలక్షన్ జరిగితే 3వ స్థానానికి పరిమితమైనాడు. అటువంటి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టించేస్తాడు. అక్కడ అధికారులు ఈయన కుమ్మక్కైతే ఏది కూడా మరి జనార్దన్ రెడ్డి ఏది కూడా మాట్లాడాడు. మా యొక్క కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారు, మా యొక్క కుటుంబ సభ్యుల గురించి, మా అక్క గురించి, నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడాలనుకుంటే నీ అన్న గురించి, మీ అన్నకు చేసిన ద్రోహం గురించి, నీ తండ్రి కొడుకులు మీ అన్నకి ఏం చేసినారో, ఏ విధంగా చనిపోయినాడు, దాని గురించి మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడతా. ఇంకా నేను మాట్లాడదలుచుకుంటే ఇంకా చాలా మాట్లాడతా. నా సొంత విషయం లేకొస్తే నేను కూడా వస్తా. ఈరోజు రవ్వలకొండ మైనింగ్ గురించి చెప్పడం జరిగింది. రవ్వలకొండ మైనింగ్ గతంలో నేను ఎప్పుడు కూడా దాదాపు 1,00,000 క్యూబిక్ మీటర్లకు నేను రాయల్టీ తీసుకున్నాను. ఇప్పుడు నీకు ప్రభుత్వం ఏంది కావాలంటే చూసుకో. నువ్వు చేస్తున్నట్టు అక్రమాలకు సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా కట్టకుండానే నువ్వు మైనింగ్ చేస్తా ఉన్నావు. ఈరోజు బ్రహ్మంగారి గురించి మాట్లాడుతా ఉన్నావు. రవ్వలకొండ అంటే ఇది బ్రహ్మంగారిది కాదా? జీవించిన బ్రహ్మంగారు నడయాడిన ప్రాంతం కాదా అది? మరి ఆ ప్రాంతంలో నువ్వెట్లు మైనింగ్ చేస్తా ఉన్నావు? మరి కేసీబీ గారు నీకు గతంలో భాగస్వామ్యం ఉండొచ్చు, ఏదన్నా లావాదేవీలు ఉండొచ్చు, నీకు ఆయనకు వ్యాపారం సంబంధించిన లావాదేవీలు ఉండొచ్చు. మరి అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కూతురు, కేసీఆర్ అనే సంస్థకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి కూతురు చెక్కులు దొంగలించిందని చెప్పి ఆమె మీద ఒక క్రిమినల్ కేసు పెట్టించి, నిండు గర్భిణి మనిషి. ఎవరైనా కూడా రాయలసీమ ప్రాంతంలో
గతంలో ఫ్యాక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఆడవాళ్ళ జోలికి కానీ ఏదైనా కూడా పోవాలంటే ఎవరు కూడా, అది ఏ పార్టీ కానీ, గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం మాత్రమే ఉన్నాయి. మరి ఎంతో ఫ్యాక్షన్ ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా. ఎప్పుడు కూడా ఏదైనా కూడా సావడము చంపుకోవడం అంటే మగవాళ్ళు చేసుకునేవాళ్ళు, కానీ ఎక్కడ కూడా ఆడవాళ్ళను కేసులలో పెట్టడము, ఆడవాళ్ళ మీద అరెస్టులు చేపించడం, ఇది నీచ సంస్కృతి. అది మీ నుంచే స్టార్ట్ అయింది. నీచ సంస్కృతి అంటే గతంలో కూడా నా భార్య కాడసాని జయమ్మ గారి మీద కూడా 307 కేసు పెట్టినాం. హైదరాబాద్లో ఉంటే కూడా అరెస్ట్ చేయించినాం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మీ ఆడవాళ్ళ జోలికి కానీ ఎప్పుడు ఏనాడు కూడా గురించి ఎవరి గురించి కూడా నేనేం మాట్లాడలేదు. మరి అదే విధంగా ఆ కేసీబీఆర్ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె నిండు గర్భిణి మనిషి, ఆ మీద కేసు పెట్టించి ఇక్కడ నుంచి పోలీసులను పంపించి మహిళా ఎస్ఐలను పంపించి మరి ఈరోజు ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పరువు పోతుందని చెప్పి 30 కోట్లు వసూలు చేస్తావు. దాని గురించి నేను మొన్న మీటింగ్ లో చెప్తే, అది నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, నేను ఎంతైనా వసూలు చేస్తాను, ఇంకా నాకు బాకీ ఉన్నాడు, ఇంకా చేస్తాను అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తావా? నీకు సిగ్గు అనిపించడం లేదా? క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ గురించి చెప్పినావు, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ గురించి చెప్పినావు, అది కోర్టులో కేసు పెండింగ్ ఉంది. మరి నువ్వు కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నావు. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మార్కెట్ పక్కన స్థలంలో ఈ మండి మర్చెంట్ అసోసియేషన్ కు నువ్వే శంకుస్థాపన చేసినావు. మరి ఎవరి స్థలం అని చేసినావు? నువ్వేమన్నా పట్టా ఇచ్చినావా? అంటే నీదేమన్నా నీ సొమ్ము ఏమన్నా రాసి ఇచ్చింటివా? ఏమన్నా పంచాయతీ బోర్డు స్థలంలో నువ్వెట్లా ఇచ్చినావు? నా గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఎట్లా ఇచ్చినావు? మరి ఏ రూల్ ప్రకారం ఇచ్చినావు? ఈరోజు అక్కడ కలెక్టర్ గారే చెప్పినారు ఈ రూల్స్ విరుద్ధంగా ఉంది, మరి ఇక్కడ పట్టా ఇచ్చేది మరి ఏ విధంగా ఈ యొక్క బిల్డింగ్ మండి మర్చెంట్ అసోసియేషన్ ఏ విధంగా నిర్మించినారని చెప్పి అక్కడ అధికారులు నివేదికలోను ఆడిట్లోను కూడా దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అదే విధంగా నేను పేదవాళ్ళ కోసం ఏదో నా స్వయానికో నా సొంతానికో మరి నా యొక్క ప్రయోజనాల కోసము నేను కమిషన్ల కోసము నీలాగా మరి ఎక్కడా కూడా తప్పు చేయను. ఈడ పేదవాళ్ళు ఈ యొక్క కార్పెంటర్స్ కోసం అని చెప్పి నేను వాళ్ళ యొక్క, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆ కార్పెంటర్స్ ఎక్కడెక్కడో వేల రూపాయలు అద్దెలు చెల్లిస్తూ వాళ్ళకు ఒక కాలనీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి, ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేస్తే వాటిని కూడా కూలుస్తారు. ఏదంటే ఏదైనా కూడా కాడసాని రామిరెడ్డి ఏది చేస్తే అది కూల్చాను. పాత బస్టాండ్లో నేను వాటర్ ప్లాంట్ కట్టిస్తే దాన్ని కూలుస్తుంది. నువ్వు కూల్చినావు. ఈరోజు మళ్ళీ నా ప్రభుత్వం రాదా? రేపు నీ కళ్ళు మండిపోతాయి. మళ్ళీ అదే ప్లేస్ లో నేను చెప్తాను, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ గెలుస్తాం, అదే ప్లేస్ లోనే ఖచ్చితంగా వాటర్ ప్లాంట్లు కట్టిస్తాం. నువ్వు ఎక్కడైతే కూల్చినావో అదే ప్లేస్ లోనే మళ్ళీ పక్క 1 ఇంచి పక్కకు కూడా జరగదు, అదే ప్లేస్ లోనే కట్టిస్తాం. నువ్వేం మాట్లాడుతా ఉన్నావు? నేను అడ్డుకున్నానా? ముస్లింలకు సంబంధించి ఫంక్షన్ హాల్కి సంబంధించి నేను అడ్డుకున్నానని చెప్పి చెప్తా ఉన్నా. ఎవరు అడ్డుకున్నారు? కోయలకుంటలోను బనగానపల్లెలోను ముస్లింలకు సంబంధించి ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తే నువ్వు స్వయంగా నువ్వు పోయి ఇది ముస్లింలకు కాదు వేరే క్యాస్ట్కు ముస్లింలకు సంబంధించి ఈద్గా స్థలంలో నేను కోయలకుంటలో కట్టించిన. అదేవిధంగా బనగానపల్లెలో తమ్మడపల్లె రోడ్లో గ్రామ పంచాయతీ రెజల్యూషన్ పాస్ చేసి ముస్లింల కోసం అని చెప్పి అక్కడ నేను ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తే దాన్ని అడ్డుకుంటావు. మళ్ళీ పాత బస్టాండ్లో నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినాను దాన్ని కట్టేయమని చెప్పి. నువ్వు కేవలం 1,30,00,000 శాంక్షన్ అయిందని చెప్తావు. మరి 1,30,00,000 ఉంటే మరి 1,30,00,000 మరి ఒక బోర్డు నుంచి లేదంటే మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఎంపీడీఓ అకౌంట్కి రావాలా? మరి 14 నుంచి 19 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. ₹1 ఏదన్నా ఎంపీడీఓ అకౌంట్కు జమ అయిందేమో నిరూపించు. మళ్ళీ నేనే పెట్టుబడి పెట్టినానంటావు, నువ్వు పెట్టుబడి పెట్టినావు, నువ్వు తీసుకున్నావు. నేనేదో తప్పు చేసినట్టు, నేనేదో ఆపించినట్టు
మా ప్రభుత్వం ఉంది కాబట్టి కమిటీ ఏదైనా కూడా ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది, నీ కమిటీ వేసుకుంటావు, నా ప్రభుత్వం వస్తే నా కమిటీలు వేసుకుంటాము. మాకు కూడా కార్యకర్తలు ఉంటారు కదా. ఎవరి ప్రభుత్వం వస్తే దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్లు గాను, అదేవిధంగా ఈ యొక్క బోర్డు కమిటీ కానీ ఏ ప్రభుత్వం వచ్చా ఆ ప్రభుత్వంలోని సభ్యులు కార్యకర్తలకు కమిటీ మెంబర్లు కానీ నియమించుకునే ఆనవాయితీ మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. మరి దానికి నేను అడ్డుకుంటానని చెప్పి నా మీద ఏదో అబద్ధపు ఆలోచనలు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కాశెడ్డి నేను ఆశ్రమానికి సంబంధించి నేను రోడ్డు శాంక్షన్ చేయించిన, నువ్వేం చేపిలే. ఆ రోజు ఆ బోర్డు కనీసం నేను వేసిన శిలాఫలకం కూడా పగలగొట్టించినాను, దాన్ని కూడా చూసి గొడవలేక. ఏదైనా కూడా ఈరోజు చెన్నంపల్లి నాకేం ఓట్లు వేయలే. మరి చెన్నంపల్లి నుంచి చెన్నంపల్లి, నిచ్చెనమెట్ల, చిన్నకొట్టాల, అన్నవరము, వేములపాడు, తమ్ముదిన్నె వరకు దాదాపు 20 కోట్ల పైన శాంక్షన్ చేయించాం. మరి గతంలో పుల్లసింగవరం నుంచి రామవరం రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు నిలబెట్టించినావు. నువ్వు అడ్డుకున్నావు తప్ప నేను ఏ రోజు కూడా అడ్డుకున్న పరిస్థితి ఏదీ లేదు. వెంకటేశ్వర స్వామికి సంబంధించి బనగానపల్లి టౌన్ లో 1,85,00,000 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించాను. నేను కూడా దాదాపు 10 లక్షల పైగానే నేను కూడా చందా ఇచ్చినాను. నేను కూడా నా కుటుంబ సభ్యులు ఇచ్చినారు. మరి దాంట్లో అకౌంట్ కట్టినాము డబ్బులు. అదేవిధంగా 1,85,00,000 ఈ రోజు వరకు కూడా మరి బిల్లు మీరే తీసుకుంటున్నారు కదా. 1,85,00,000 శాంక్షన్ చేస్తే ఆ 1,85,00,000 మరి నువ్వు వర్క్ చేయడం లేదని నిరూపించు. అదే 1,85,00,000 నువ్వు కడుతూ మరి ఏదో ఆయన శాంక్షన్ చేయించినట్టు పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. దాన్ని ఎక్స్టెన్షన్ కావచ్చు, ఎక్స్టెన్షన్ చేయొచ్చు, నేనే కాదంటలే. మేము గతంలో కూడా టీటీడీ నుంచి కానీ మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచి శాంక్షన్ చేయించినప్పుడు కూడా ఇది మొదలు పెట్టండి, ఇది పూర్తి అయ్యే లోపల మిగతాది కూడా డబ్బు శాంక్షన్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అంతలోకే ఎలక్షన్ వచ్చింది, మరి మేము ఓడిపోవడం జరిగింది. ఆ 1,85,00,000 కదా ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉండేది. నువ్వు నీకు శక్తి ఉంటే ఇంకా అదనంగా చెప్పి దాని మీద కూడా మా మీద నిందలేస్తాం. మా డబ్బులు పోగొట్టుకొని మేము చేతి నుంచి ఇచ్చి దేవుని కోసం, మా కుటుంబం అంతా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులమ్మా, మా కుటుంబానికి ఇంటి దేవుడు మాకు. నీలాగా దేవుని మాన్యాలు మైనింగ్ చేసి దోచుకోవడం మా యొక్క ఇంట వంట మాకు ఆ అలవాటు లేదు. దేవుడు అంటే భక్తి, అన్ని భయము అన్నీ ఉన్నాయి. ధర్నాలకు ర్యాలీలకు మరి ఏ రోజు కూడా నేను అనుకుంటే బయటికి పోలేవు అని చెప్పి మేము అన్నీ కూడా పర్మిషన్లు తీసుకొని ఏదైనా కూడా ఒక ధర్నా చేయాలన్నా, ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఆన్లైన్లో డిఎస్పీ గారికి అప్లై చేసుకుంటాం. పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి నేను చేసుకుంటా ఉన్నాం. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుండా కోర్టు ద్వారా తెచ్చుకుంటాం. నువ్వేం చెప్తా ఉన్నావు? నేను అనుకుంటే గేట్ దాటలే అనుకుంటావు. రా టైము డేటు చెప్పు. నేను చెప్తా ఉన్నా, టైము డేటు ఎప్పుడో చెప్పు. నేను గేటు దాటుతానా దాటలేనా అది నేను చూపిస్తాను. నువ్వు మంత్రివి కదా, నన్ను అంటావా గేటు దాటలేవని? నీ తగ్గుతుందా అది? ఏమనుకుంటున్నావు కాటసాని రామిరెడ్డి అంటే? నువ్వు నన్ను గేటు దాటకుండా చేసే శక్తి నీకుందా? ఒక మంత్రిగా ఉండి, ఒక మంత్రి స్థానంలో ఉండి నీకు మర్యాద ఇస్తా ఉన్నా. ఆ గౌరవాన్ని కాపాడుకో. ఇంట్లో నుంచి బయటికి రాలేవు అని నా గురించి మాట్లాడతావా? నా గురించి తెలుసా నీకు? కాటసాని రామిరెడ్డి అంటే ఏమో తెలుసా? తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు? నీకు మొదటి నుంచి నీ జోయిలో మనిషి లేకుండా జాయిద్ మీద కేసులు పెట్టిస్తుంది, రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తుంది. ఈరోజు ముస్లింలకు సంబంధించి యువకులు వాళ్ళ కాళ్ళు వాసేదాకా వాళ్ళని కొట్టిస్తుంది. ఏ పాపము ఏది కూడా వాళ్ళకు సంబంధం లేని విషయం. అన్యాయంగా అక్రమంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ప్రతి ఆదివారం స్టేషన్లో చుట్టూ తిప్పి జాయిద్ మరి నీ సొంత మనిషే కదా, నీకు ఎప్పటి నుంచో నీతో పాటు ఉన్నాడు కదా, ప్రతి ఫోటోలో ఇప్పుడు కూడా కనిపించినాడు కదా. మరి ఆ మాత్రం నీకు అభిమానం ఉండదా? మరి ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నావు కదా, ఇది న్యాయమా నీకు? మా యొక్క నాగార్జున రెడ్డి గురించి మాట్లాడతావు. నాగార్జున రెడ్డి ఘాటు అని చెప్పి నాగార్జున రెడ్డి మా అబ్బాయి గురించి నీకు తక్కువ తెలిసిన
అంటే మాకు అదృష్టం లేక అప్పుడు మా నుంచి దూరం అయినాడు తప్ప ఆ అబ్బాయి ఎంత మంచి మనిషి అనేది కూడా తెలుసు. నువ్వు ఆఖరుకు ఆ అబ్బాయి గురించి, ఆ అబ్బాయి ఘాటు గురించి కూడా మాట్లాడుతా ఉంటే నీ అంత నీచ సంస్కృతి ఇంకే విధంగా పోల్చాలో నాకు అర్థం కావాలి. నేను 2 ఎకరాల 95 సెంట్లు గవర్నమెంట్కు డబ్బు కడతాను అని చెప్పి ఇక్కడ ఆర్డీఓను, ఎంఆర్ఓను, కలెక్టర్ను గవర్నమెంట్కు సీసీఎల్ఏకి కూడా పంపించినాం. అప్పటికే గవర్నమెంట్ ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ వచ్చినాయి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి కట్టలేకపోయినా డబ్బులు. ఇప్పటికైనా కూడా మేము లెటర్ ఇచ్చినాం కదా, అప్పుడు కూడా ఇచ్చినాము. అదేదో నేనేదో కబ్జా చేసినట్టు నేనే గవర్నమెంట్కి లెటర్ ఇచ్చినాము ఉంది, కానీ మా దగ్గర ఇంత ఫైల్ కూడా ఉంది. నేనేమో ఎక్కడ కబ్జా కాదు, దాంట్లో ఏం కట్టినా నేనేమన్నా ఇల్లు కట్టి బంగ్లాలు కట్టినానా? నీ లెక్క ఏదన్నా ఈ వాగుపురం ఆక్రమించి నేనేమి ఇల్లు కట్టుకోలేదు కదా, బంగ్లాలు కట్టలేదు కదా. ఒక సమాధి కట్టినా, ఆ సమాధిని కూడా నా కొడుకుని చూసి కూడా ఓర్వ లేకుండా ఉన్నావా? అంటే అబ్బాయిని చూసి కూడా అంగా నీకు అంత ఈర్ష్య ఉందా? నాగార్జున రెడ్డి గురించి నువ్వు అంత ఈర్ష్య పడుతున్నావా? బైపాస్ రోడ్డు వేస్తా ఉన్నాను అని చెప్పి బైపాస్ రోడ్డు వేస్తే నేను బైపాస్ రోడ్డుకి ఎవరు డబ్బులు తెప్పించినారు? నేను గవర్నమెంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ యొక్క రైతులకు సంబంధించి నష్టపరిహారం ఏదైతే ఈరోజు బైపాస్ రోడ్డుకు సంబంధించి రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించి నష్టపరిహారం నువ్వు చూసుకో. ఏ ప్రభుత్వంలో నష్టపరిహారం వచ్చింది, ఏ ప్రభుత్వంలో పత్తులూరుపాటు రైతులకు కానీ మిగతా రైతులకు కానీ ఏ ప్రభుత్వంలో డబ్బులు వచ్చినాయి, ఏ ప్రభుత్వంలో అకౌంట్లో డబ్బులు పడినాయని చూసుకో. నాకు ఈ యొక్క బైపాస్ రోడ్డు మీద వ్యతిరేకత ఉంటే నేను బుగ్గన గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి, మరి అధికారులతో మాట్లాడి నేనెందుకు రైతులకు అకౌంట్లో డబ్బులు వేయిస్తాను? ఇప్పటికైనా కూడా నేను ఈ పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, ఈ నోరు అదుపులో పెట్టుకోండి. ఏది మాట్లాడాలా, ఏది వాస్తవాలు ఉంటే మాట్లాడు. వాస్తవాలను వక్రీకరించి ప్రతిదీ కూడా నేను చెప్తే ఏదైనా నమ్ముతారని అనుకుంటే అది నీ తెలివి తక్కువ పని, నీ అవివేకం అది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ప్రభుత్వం, ఎందుకంటే పేదవాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది ఈ యొక్క బనగానపల్లి టౌన్లో పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకు సంబంధించి పట్టాలు ఇవ్వాలి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ పట్టాల పేరుతో మీరు ఈ పేదవాళ్ళకు సంబంధించి 85 ఎకరాలు వాళ్ళకి లాక్కొని మీరు పట్టాలు ఇవ్వాలి అని కూడా మాత్రం నేను వ్యతిరేకిస్తా ఉన్నా. నువ్వు మీ చంద్రబాబు నాయుడు నా జోబులో ఉన్నాడు అని చెప్తా ఉన్నావు. మరి నీ జేబులో ఉంటే మీ చంద్రబాబు నాయుడు ఒక 30 కోట్లు, నువ్వు ఒక 30 కోట్లు వేసి ఆ పట్టాలు ఇచ్చి మరి ఇల్లు కట్టిస్తే నేను కూడా సంతోషిస్తాను. నువ్వు మొదటి నుంచి చెప్తా ఉంటావు కదా, నువ్వు 30 కోట్లు తీసుకురా, నువ్వు 30 కోట్లు తీసుకురా అని. మరి నువ్వు 30 కోట్లు తీసుకొచ్చి నీ చంద్రబాబు నాయుడు 30 కోట్లు ఇప్పి ఇక్కడ అందరికి ఇళ్ళు వస్తాయి, అందరికి పట్టాలు వస్తాయి. మరి నీ ప్రభుత్వమే ఉంది కదా, నువ్వు చేయి, మేము కూడా సంతోషిస్తాం కదా. అది చేయకుండా మా మీద నిందలేసి మేమేదో అడ్డుకుంటున్నామని చెప్పి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఏదన్నా ఉంటే వాస్తవాలు మాట్లాడి ప్రజలకు వివరించాలి. కాదంటే కనుక ఒక డిబేట్ పెడదాం, నువ్వేం చేసినావు నేనేం చేసినా. ఈ నియోజకవర్గంలో ఎవరు డెవలప్ చేసినారు, ఎవరు హాస్పిటల్ తెచ్చినారు, ఎవరు సచివాలయాలు తెచ్చినారు, ఎవరెన్ని కోట్లు నిధులు తెచ్చినారు, ఉన్న 3 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా పోతే ఉన్న 3 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేసినాం అనేది ఎక్కడైనా ఒక డిబేట్, ఓపెన్ డిబేట్ పెడదాం. దానికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దమ్ముంటే రా.